కీర్తన గ్రంథం 32వ కీర్తన ఈరోజు ధ్యానిద్దామండి. కీర్తన గ్రంథం 32. తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద భారముగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయన. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచి వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయుడి. 32వ కీర్తన దావీదు యొక్క కీర్తన, దైవ ధ్యానం. ఇది బోధన అంటే ఈ కీర్తనలో బోధ ఉంది, ధ్యానం ఉంది. ఇది దైవ ధ్యానం. ఈ కీర్తన కూడా గడిచిన దినాలు మనం నేర్చుకున్నట్లుగా 6వ కీర్తన వల్లనే పశ్చాత్తాప కీర్తన. పశ్చాత్తాపంతో నిండిన వ్యక్తి పాడిన కీర్తన లేదా దైవ ధ్యానం. దేవుని దయ, వాత్సల్యం తనకు కావాలని కోరుకుంటున్న వాని యొక్క కీర్తన. తాను చేసిన అతిక్రమాలు క్షమించాలని దేవునికి విన్నవించుకుంటూ విమోచన కొరకు ఎదురు చూస్తున్న వాని యొక్క కీర్తన. ఎప్పుడు దేవుని మాటలను అతిక్రమించాడు, ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడో తెలియదు, పశ్చాత్తాపడుతున్నాడు. మనం 51వ కీర్తన చదువుతున్నప్పుడు అక్కడ పైన మనం గమనిస్తాం, బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను దావీదు దగ్గరకు వచ్చి ప్రవక్త అయిన నాతాను హెచ్చరించగా దావీదు పశ్చాత్తాపంతో రాసిన కీర్తన అని మనం 51వ కీర్తనను మనందరం చదువుతాం. 32వ కీర్తన ఏ స్థితిలో వ్రాయబడిందో మనకు తెలియదు. అయితే 32వ కీర్తన కూడా పశ్చాత్తాపం కొరకు దేవునిని వేడుకుంటున్న కీర్తన. దావీదు యొక్క అపరాధ భారం, తన అపరాధ భారం కింద అతను మూలుగుతూ అతని గుండె యొక్క వేదన, అతని యొక్క హృదయపు వేదనను దేవుని ఎదుట ఆయన కనపరుస్తున్నాడు. తన బాధ, వేదన అంతా దేవుని దగ్గర వెలగక్కుతున్నాడు. తన అపరాధములు, అతిక్రమంలో భారం అతన్ని తీవ్రంగా బాధిస్తుంది. ఆ బాధను అతను అనుభవిస్తున్నాడు. 32వ కీర్తన 3, 4 వచనాలు చదువుతున్నప్పుడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయన. వేసవి కాలాన ఎండిపోతే పచ్చదనం కనబడదు.
అలాగే దావీదు యొక్క జీవితంలో ఎండిపోయి మాడిపోయినట్లుగా కనబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే అతని యొక్క అతిక్రమం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద భారంగా నుండెను. మనం గ్రంథం చదువుతున్నప్పుడు ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకెళ్ళిపోతే ఫిలిస్తీయుల పట్టణాల్లో యెహోవా హస్తము వారి మీద భారంగా ఉంది. భారంగా ఉన్నప్పుడు వారు తెగుళ్ళ చేత వారి విగ్రహాలు కూలిపోయి వారి విగ్రహాల యొక్క అవయవాలు తెగిపడి వారు దేవుని యొక్క కార్యక్రమాలు చూశారు. వాళ్ళకి బొబ్బలు రావడం, విపత్తు రావడం ఇవన్నీ చూసాం. దానిని యెహోవా హస్తము వారి మీద భారంగా ఉంది అన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసినప్పుడు దేవుని ఉగ్రత ఎవరి మీద అయితే ఉంటుందో వారికి యెహోవా హస్తం భారంగా ఉంటుంది. అలాగే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే దివారాత్రులు నీ చెయ్యి నా మీద భారంగా ఉండేది. కాబట్టి అతని యొక్క అపరాధాలు అతిక్రమముల యొక్క భారాన్ని అతడు తీవ్రంగా అనుభవిస్తున్నాడు. నేను మౌనినై ఉండక మౌనిగా ఉండిపోతున్నాడు అన్నమాట. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనుడి వలన నా ఎముకలు క్షీణించినవి. ఎముకలు క్షీణించిపోయేటట్లుగా మనసులో బాధ ఉంది. తన బాధను బట్టి, తన హృదయ వేదనను బట్టి, అపరాధ భారాన్ని బట్టి అతను క్షీణించిపోతున్నాడు. హృదయంలో ఆ భారము అతనిని క్షీణించిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాపంతో దేవునిని క్షమాపణ కొరకు వేడుకుంటున్నాడు. క్షమాపణ పొందటం అనేది ఒక ధన్యత అనేది మనం 32వ కీర్తనలో చూస్తున్నాం. ధన్యతల్లో మొదటి కీర్తన మనం చదువుతున్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది. ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించేవాడు ధన్యుడు. అలానే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు కూడా ధన్యుడే. ధన్యత. ధన్యుడు అని అంటే ఆనందజీవి, సమాధానము, నెమ్మది తన జీవితంలో కలిగినవాడు ధన్యుడు. అపరాధము, పాపము, అతిక్రమాలు ఇవన్నీ మానవులను ధన్యతను పొందుకునేలా చేయవు, ఆనందంగా ఉండేటట్లుగా చేయవు. మానవులు తప్పు చేసినప్పుడు గిల్టీ ఫీలింగ్తో, హృదయంలో గుబులుతో, బాధతో ఉంటారు. మనం ఎవరి పక్షంగా అయినా ఏదైనా తప్పు చేస్తే హృదయంలో బాధ ఉంటుంది. అలానే దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు తాను అనుభవిస్తున్న బాధను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏంటి ధన్యత అంటే తన హృదయంలో ఉన్న బాధను దేవుని ముందు వెలగక్కడం ద్వారా, దేవుని ముందు ఆయన తన సమస్యలను ఒప్పుకోవడం ద్వారా వాటిని కప్పుకోకుండా ఒప్పుకుంటాను అంటాడు. 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. కప్పుకొన్నవాడు గిల్టీ ఫీలింగ్తోనే బ్రతుకుతాడు. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినవాడు ధన్యుడు. ఎవరైతే దేవుని చేత నిరపరాధిగా ఎంచబడతాడో, ఎవరైతే తన పాపానికి అతిక్రమములకు పరిహారము ప్రాయశ్చిత్తం పొందుతాడో వాడు ధన్యుడు. కాబట్టి క్షమాపణ పొందడం అనేది గొప్ప ధన్యత. ఈ కీర్తనలో మనం ఈ విషయాన్ని చూస్తాం. అతిక్రమము అని అంటే ట్రాన్స్గ్రెషన్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. అతిక్రమము అనే దానికి పర్యాయ పదమే తిరుగుబాటు, ద్రోహం చేయడం, దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేయడం, దేవుని యొక్క మాటల్ని అతిక్రమించడం. కాబట్టి అతిక్రమము అని అంటే తెలిసి కూడా క్రమాన్ని అతిక్రమించడం, తెలిసి కూడా తప్పు చేయడం, అదే అతిక్రమం. కాబట్టి ఒక క్రమం ఉంది, ఒక మోటివేషన్ ఉంది, ఒక నైతిక విలువలు గల ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను
తెలిసి కూడా మీరడం, ఇది అతిక్రమం. కాబట్టి అతిక్రమానికి కూడా దేవుడు ఏం చేస్తారంటే పరిహారం చేస్తారు. కాబట్టి అతిక్రమములకు పరిహారము ఎవరైతే పొందుతారో వారు ధన్యులు అన్నాడు. వైలేటెడ్ ట్రస్ట్ ఆఫ్ అదర్స్ అన్నాడు. ట్రస్పాసెస్ లేదా అతిక్రమం అంటే వైలేటెడ్ ద ట్రస్ట్ ఆఫ్ అదర్స్, లేదా దేవుడు మనతో నిబంధన చేసుకుంటే, దేవునికి మనకి మధ్య ఒక ఒప్పందం ఉంటే ఆ ఒప్పందాన్ని వడంబడికను అతిక్రమించడం లేదా రద్దు చేసుకోవడం. ఈ విధంగా ఎప్పుడైతే మనం రద్దు చేసుకుంటామో అది అతిక్రమం. దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని వడంబడికను మేరడమే అతిక్రమం, దాన్ని రద్దు చేసుకోవడమే అతిక్రమం. అతిక్రమం చేయడం ద్వారా ఏమవుతుందంటే సంబంధాలు తెగిపోతాయి, సంబంధాలు విడిపోతాయి. అతిక్రమాల ద్వారా దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాలు విడిపోతాయి. బ్రోకెన్ రిలేషన్షిప్ అన్నమాట. సంబంధం పతనం అయిపోయింది. తర్వాత రెండవ వచనం, మొదటి వచనంలోనే రెండో భాగం, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు అన్నాడు. పాపము అని అంటే ఇనిక్విటీ అన్నాడు ఇంగ్లీష్లో. ఇన్వార్డ్ మోటివేషన్ అంటే లోపల ప్రేరణ, హృదయంలో ప్రేరేపింపబడతాం. హృదయంలో ప్రేరేపింపబడి ఏదైతే బాహ్యంగా చర్యలు చేస్తామో అదే అతిక్రమం. కాబట్టి పాపం అనంటే హృదయంలో సంభవించేది. ఇదేం చేస్తున్నానంటే పాపం వైపుగా, పాపం చేసేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తుంది. అది లోపల జరిగేది. అతిక్రమం అనంటే బయటికి కనిపించే చర్యలు, బాహ్య కదలికలు, హద్దులు మీరడం. మనకు దేవుడు ఇచ్చిన క్రమాన్ని మీరడమే అతిక్రమం. కాబట్టి పాపము, అతిక్రమం రెండింటికి కూడా పశ్చాత్తాపం ఉంది, పరిహారం ఉంది. ఎవరైతే ఈ రెండింటికి పశ్చాత్తాపాన్ని, పరిహారాన్ని పొందుతారో వారు ధన్యులు అంటున్నాడు. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని చూస్తాం, 2వ అధ్యాయంలో మానవుల సృష్టించడం చూస్తాం, 3వ అధ్యాయంలో మానవుల పతనాన్ని చూస్తాం. మానవ పతనానికి కారణం వారు పండును చూసి ప్రేరేపింపబడిన వారే. సాతాను వారిని ప్రేరేపించగా వారు పండు తిని పతనమైపోయారు. లోపల ప్రేరేపించబడ్డారు. అది కన్నులకు మెరుగైనదిగా, అది రమ్యమైనదిగా కనబడితే వారు లోపల ప్రేరేపించబడ్డారు. మాటలు విని ప్రేరేపించబడ్డారు. ప్రేరేపింపబడిన వారు బయటికి యాక్షన్ లేదా చర్యలు, బాహ్య కథలకు ఏం చేశారంటే ఆ పండు తీసుకుని తిని దేవుని మీద సంపూర్ణంగా తమ అతిక్రమాన్ని, తిరుగుబాటును కనపరిచారు. లోపల ఏదైతే ఆలోచిస్తామో బయటకు దానిని వ్యక్తపరచడమే పాపం. కాబట్టి అతిక్రమానికి, పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. ఎవరైతే ఈ ప్రాయశ్చిత్తాన్ని పొందుతారో వాడు ధన్యుడు అన్నాడు. ఎవరి దగ్గర దొరుకుతుందనంటే దేవుని దగ్గర దొరుకుతుంది. దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది, పాత నిబంధనలో దేవుడు వారికి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ చర్యలు చేయడం ద్వారా వారు పరిహారం పొందుతారు, ధన్యులుగా ఉంటారు. 19వ అధ్యాయము కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు 19వ అధ్యాయం 12వ వచనంలో, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అన్నాడు. పొరపాట్లు, రహస్యంగా చేసిన తప్పులు, రెండింటి నుండి విడుదల కావాలి, రెండింటి నుండి నిర్దోషిగా తీర్చబడాలి అని కోరుతున్నాడు. దేవుడు పొరపాట్లు క్షమించాలి. పొరపాట్లు తెలియక, తర్వాత కొన్ని తెలిసి కూడా చేసేవి పొరపాట్లు. రహస్యంగా అంటే ఎవరికి తెలియదు, కానీ చేసిన వ్యక్తికి తెలుసు. కాబట్టి వాటి నుండి కూడా క్షమాపణ, నిర్దోషిగా తీర్చబడడం అనేది 19వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం కీర్తన గ్రంథంలోనే. కాబట్టి పొరపాట్లు కనుగొని, రహస్యంగా చేసిన తప్పులు కనుగొని
క్షమించమని దేవుని ఎదుట నిర్దోషిగా తీర్పు పొందడం కొరకు ఎవరైతే ఆశపడతారో వారు దేవుని ఎదుట నిర్దోషులుగా ఉంటారు. కాబట్టి పొరపాట్లు, రహస్యంగా చేసిన తప్పులు అన్నింటి నుండి విడుదల కోరాలి. ఏ విధంగా విడుదల మనం పొందగలమనంటే పరిహారం పొందడం ద్వారా. మనం చేసిన వాటికి పరిహారం చెల్లించాలి. మనం పాత నిబంధనల గ్రంథంలో చాలా సందర్భాల్లో ఈ విషయాలు చూస్తాం. అయితే ఇదే మాట మనం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. దేవుడు తన కుమారుని ద్వారా అతిక్రమాలకి పరిహారం చేశారు అనే విషయాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు దావీదు ఈ విధంగా అన్నాడని చెప్పి, తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. ఎవరనంటే విశ్వాసి. ఎవరు పరిహారం పొందుతారు అనంటే విశ్వాసి పరిహారం పొందుతాడు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు పరిహారం పొందుతారు. యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా మానవులు పరిహారం పొందుతారు. యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది అనేది మనం నమ్మితే, ఆ నమ్మకం మనల్ని ఏం చేస్తుందనంటే ప్రాయశ్చిత్తం పొందేటట్లు, పరిహారం పొందేటట్లు చేసి ధన్యతను మనకు ఆరోపించేటట్లుగా చేస్తాడు. దేవుడు నిర్దోషిగా ఎంచుతాడు. నిర్దోషి కాదు, తప్పు చేశాడు, కానీ దేవుడు క్షమించి నిర్దోషిగా ఎంచుతాడు. దేవుని చేత ఎంచబడినవాడు అన్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. అది ఎన్నికే. మనకి అప్పులు భారం ఉంటే మనకు బదులుగా ప్రభుత్వం కొట్టేసిందనుకోండి, ఆ అప్పులు లేదా భారాన్ని తొలగించిందనుకోండి, అదేమవుతుందనంటే ప్రభుత్వం మనల్ని అప్పు లేని వారిగా ఎంచింది, లేదా మన తరపున ప్రభుత్వం మన అప్పుల భారాన్ని తొలగించిందనుకో, అది పరిహారం. కాబట్టి పరిహారం అనేది ఒకరి పక్షంగా మరొకరు చేసేది తప్ప మన పక్షంగా మనం చేసుకునేది కాదు. మనకు మనం చేసుకునేది పరిహారం కాదు. 106వ కీర్తన చదువుతున్నప్పుడు ఫీనెహాసుని గురించి ఈ విధంగా ఉంది. 106వ కీర్తన 30వ వచనం మనం చదువుతుంటే 106:30లో అది ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న కాలంలో అందరూ భయపడుతుంటే ఇశ్రాయేలీలకు ఎదురు నిలబడే రాజ్యాలు లేవు. అటువంటి కాలంలో బిలాము బోధ ద్వారా ఇశ్రాయేలీలు పాపం చేసేటట్లు ప్రేరేపించారు బయల్పెయోరు ప్రాంతంలో. అప్పుడు ఏం జరిగిందనంటే పాపం ఏర్పడింది. పాపానికి పరిహారం చేసిన ఫీనెహాసుని గురించి మనం చూస్తాం. ఫీనెహాసు లేచి 106:30లో ఫీనెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయెను. అంటే తెగులుకు పరిహారం, లేదా వారు బయల్పెయోరు ప్రాంతంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన దానికి పరిహారం ఎవరు చెల్లించారంటే ఫీనెహాసు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ప్రపంచాన్ని లేదా వారు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న వారందరినీ జయించి వారికి ఎదురు లేని గొప్ప శక్తిగా ఉన్నప్పుడు, దేవుడు వారికి సహాయంగా ఉన్నప్పుడు బిలాము వారిని శపించలేకపోయాడు. బిలాము శపించాలని చూస్తే వారికి ఆశీర్వాదమే ఎదురయ్యేది. వారు ఆశీర్వాదాన్ని పొందుకునేవారు. ఈ విధంగా ఉంటుండగా బిలాము బాలాకు ఒక బోధ చేశాడు. ఏంటి ఆ బోధనంటే, వారి దేవుడే వారి మీద వ్యతిరేకంగా వారిని శిక్షించేటట్లుగా ప్రయత్నం చెయ్యి, దేవుడు వారికి తోడుగా ఉండగా నువ్వు వారిని ఏమీ చేయలేవని చెప్పి ఇశ్రాయేలీల్లో యవనస్తుల మీదకి మోయాబురాండ్రను ఉసుగొలిపారు. ఆ కారణంగా ఏం జరిగిందనంటే అక్కడ వ్యభిచారం జరిగింది. తద్వారా వారు విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన చేయడంతో ఆ స్త్రీలు వారిని విగ్రహారాధనకు పురికొల్పడంతో దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని వారు అతిక్రమించడం కారణంగా అక్కడ తప్పు జరిగింది. ఆ ప్రాంతంలో 24,000 మంది
చనిపోయారు. ఈ తెగులు సమాజంలో వ్యాపిస్తూనే ఉంది. ప్రజలు చనిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడంటే ఆసక్తిపరుడైన అహరోను మనవడైన ఫినెహస్ 25వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని, అంటే ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ పురుషుణ్ణి స్త్రీని కడుపులో గుండా ఈటె దూసుకుని పోయేటట్లు పొడిస్తే అప్పుడు ఇశ్రాయేలీల్లో నుండి తెగులు నిలిచిపోయింది. ఇశ్రాయేలీల్లో తెగులు నిలిచిపోయేటట్లుగా ఫినెహస్ చేశాడు. అంటే వారు చేసిన తప్పుకి పరిహారం చేశాడు. ఆ తప్పుని అక్కడే ఖండించడం ద్వారా పరిహారం చేశాడు. ఈ విషయాన్ని మనం 13వ వచనంలో చూస్తాం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగిండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసెను. ఫినెహస్ ఏం చేశాడంటే ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. అదే విషయాన్ని మనం 106:30లో చూస్తాం. ఫినెహస్ లేచి పరిహారం చేయగా తెగులు ఆగిపోయెను అని. ఫినెహస్ ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం చేశాడు. 106వ కీర్తన అదే మాటను పరిహారం అన్నాడు. అక్కడ జరిగిన విగ్రహారాధన లేదా విగ్రహారాధన సంబంధమైన వ్యభిచారానికి అతను విధించిన శిక్ష ఏంటంటే ఈట తీసుకుని స్త్రీని పురుషుణ్ణి నేలకు అంటుకునేటట్లుగా గుచ్చడం ద్వారా వారిద్దరూ చనిపోయారు. తెగులు ఆగిపోయింది. 24,000 మందితో ఆ తెగులు అక్కడికి నిలిచిపోయింది. ఆ విధంగా పరిహారం చేసిన వాడు ఎవడనంటే ఫినెహస్. కాబట్టి పరిహారం అని అంటే మరొకరు చేసేది, పరిహారం చేయాలి. అదే విషయాన్ని దావీదు ఇక్కడ తన యొక్క పశ్చాత్తాప కీర్తనలో అతను చేసే దైవ ధ్యానంలో తెలియజేస్తున్నాడు. అతను ఏ స్థితిలో ఎప్పుడు ఈ కీర్తన రాసాడో మనకు తెలియదు. అయితే మనం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు నాతాను దావీదు వద్దకు వచ్చి గద్దించిన తర్వాత 51వ కీర్తన రాసిన సందర్భం చూస్తాం. అటువంటి మరొక సందర్భం ఏదైనా సంభవించిందా, లేదా అదే సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఈ కీర్తన కూడా రాశారనేది మనకు తెలియదు. అయితే ఈ కీర్తన కూడా 51వ కీర్తన లాంటిదే. మనం 6వ కీర్తన చదివాం, 32వ కీర్తన చదువుతున్నాం, 51వ కీర్తన కూడా ఇదే కోవకు చెందింది. ఇవి పశ్చాత్తాప కీర్తనలు. దేవుని దయ కొరకు, వాత్సల్యం కొరకు మారు మనసు పొంది పరిహారం పొందడం కొరకు, ప్రాయశ్చిత్తం పొందడం కొరకు, తమ అతిక్రమాలు తొలగించుకోవడం కొరకు ఎదురు చూస్తున్న ఒక భక్తుని యొక్క ఆవేదన. కాబట్టి తన అతిక్రమములకు పరిహారం నొందాలని చూస్తున్న వాని యొక్క దైవధ్యానం. ఇది ప్రతి వ్యక్తి చేయవలసిందే. ఇదే దైవధ్యానం. ఆదాము హవ్వలు కనుక చేసుంటే దేవుడు వారిని ఏదేను తోటలో నుండి నెట్టివేసేవాడు కాదు. కానీ వారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇదిగో నీవు నాకు సహాయంగా ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీయే నేను పాపం చేసేటట్లుగా నన్ను ప్రేరేపించిందని ఆదాము, ఈ తోట చెట్ల మధ్య ఉన్న ఈ వృక్షఫలాన్ని తినేటట్లుగా నన్ను ప్రేరేపించిన ఈ సాతాను లేదా పాము అని స్త్రీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు తప్ప పరిహారం పొందాలని కానీ, క్షమాపణ పొందాలని కానీ, పశ్చాత్తాపం, మారు మనసు వారిలో లేదు. కాబట్టి ఈ ధ్యానం, ఈ దైవ ధ్యానం ఏదైతే ఉందో, పశ్చాత్తాపం ఏదైతే ఉందో, ప్రతి మనిషి తన జీవితంలో ఈ కీర్తన లేదా ఈ సమస్య ఎదురైనప్పుడు ఇటువంటి మాటలతో కూడిన ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు దావీదు జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలో మనందరికీ దృష్టాంతాలుగా, మాదిరిగా దేవుడు ఏర్పాటు చేశారు. ధన్యత సంపాదించాలి అని అంటే, క్షమాపణ పొందడం ద్వారా ధన్యత పొందాలి అంటే అతిక్రమాలకి పరిహారం పొందాలి. పరిహారం పొందాలంటే దేవుడు
మనల్ని క్షమిస్తాడు అనే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి. 5వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. దోషాన్ని కప్పుకోను, పాపాన్ని ఒప్పుకుంటాను అన్నాడు. యెహోవా సన్నిధి నేను అతిక్రమములు ఒప్పుకొందని అనుకుంటుని, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. నువ్వేం చేస్తావంటే ఒప్పుకుంటే పరిహరిస్తావు. ఆ పరిహారం పొందకముందు పరిహారం పొందేంత వరకు దావీదు ఏ విధంగా ఉన్నాడనంటే, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన, మిస్టేక్స్ చేసినప్పుడు, పొరపాట్లు జరిగినప్పుడు, అతిక్రమాలు జరిగినప్పుడు దేవుని ఎదుట మౌనినై ఉండాలి, వాదించకూడదు. ఆదాము హవ్వలు వాదించినట్లుగా వాదించకూడదు, మౌనిగా ఉండాలి. ఆర్తధ్వని వలన ఎముకలు క్షీణించిపోయేటట్లుగా మనం దేవుని ఎదుట మారు మనసు పొంది పశ్చాత్తాపడాలి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవకాలమున ఎండినట్టాయను. కాబట్టి దేవుడు లేకపోతే మానవుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో అనేది గుర్తించాలి. మనం గ్రంథం చదువుతున్నప్పుడు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేనుదంతయు సఫలమగును అన్నాడు. తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాడు. కానీ పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ఏమంటున్నాడనంటే, దివారాత్రులు నీ చెయ్యి నా మీద భారంగా బరువుగా ఉండెను, నా సారము వేసవకాలమున ఎండినట్టు ఆయన. వేసవకాలంలో ఏ విధంగా అయితే భూములు బీడుబారిపోయి బేటలు వారి ఎండిపోయి పగిలిపోతుందో ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితం అయిపోతుంది అనే విషయాన్ని గుర్తించాడు. కాబట్టి దేవుని సహవాసం, ఒప్పందాలని తెంచుకుని దేవుని మీద వ్యతిరేకంగా పాపం చేసిన వ్యక్తి ఏ విధంగా అయితే ఎండిపోయినట్లుగా ఉంటాడో అటువంటి స్థితిలో దావీదు ఉండి దేవునికి మొరపెడుతున్నాడు, పశ్చాత్తాపంతో మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే తర్వాత వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అన్నాడు. కీర్తన గ్రంథంలోనే 85వ కీర్తన మనం చదువుతున్నప్పుడు, యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. పాపం చేసిన వారి మీద దేవుని ఉగ్రత లేదా దేవుని కోపం ఉంటుంది. అయితే దేవుడు నిరంతరం కోపగిస్తాడంటే నిరంతరం కోపగించే దేవుడు కాదు. నిరంతరం దూరంగా ఉంటారా అంటే నిరంతరం దూరంగా ఉండేవారు కాదు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే దేవుని సహాయం కొరకు, మన పాపాలకు పరిహారం కొరకు మనం వేడుకుంటూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇశ్రాయేలులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని చెరకు పంపించేశారు, దేవుడు వారిని విడిచిపెట్టేశారు. బబులోనీయులు వచ్చి వారిని చెరకు తీసుకొని పోయారు 70 సంవత్సరాలు. చెరకు పోయిన యాకోబును వదిలేశారా అంటే వదిలిపెట్టలేదు, కటాక్షం చూపారట. మొదటి వచనంలో, యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. వెనుకకు రప్పిస్తారు దేవుడు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. కవర్ చేశారనమాట వారి పాపాన్ని, వారి దోషాన్ని పరిహరించారు. పరిహరించడం ద్వారా ఆయన ఉగ్రతను మానివేసి కోపాన్ని చల్లార్చుకుని వారి వైపుకి తిరిగి వారిని క్షమించడం, కృపా సత్యాలు వారికి అందించడం, నీతి సమాధానాలు వారికి అందించడం మనం 85వ కీర్తనలో చూస్తాం. కాబట్టి ఏదైతే సంబంధాలు పతనమైపోయి ఎవరికి వారు వేరువేరుగా ఉన్న దైవ మానవులు
మరలా పరిహారం ద్వారా ఏకమవుతారు. ఇది మనం 85వ కీర్తనలోను 32వ కీర్తనలో చూస్తాం. దేవుడు క్షమించాలి, మరలా ధన్యజీవులుగా ధన్యతనివ్వాలి అని అంటే పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి. కాబట్టి ఈ విషయాల్ని మనం 32వ కీర్తనలో చూస్తాం. కాబట్టి పాపం అనేది హృదయంలో ప్రారంభమవుతుంది. అది మానవ దృక్పథానికి సంబంధించింది. అది హృదయంలో ప్రేరేపింపబడి అతిక్రమంగా బయటికి దాన్ని చర్యలు లేదా దాన్ని క్రియారూపంలో పెట్టడం ద్వారా అది అతిక్రమం అవుతుంది. ఈ విధంగా మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని క్షమిస్తారు. ఈ కాలంలో అయితే అటువంటి బలహీనమైన సందర్భాల్ని దేవుడు తన కుమారుని ద్వారా మనకు సహాయం చేస్తున్నారు. హెబ్రీ పత్రిక కానీ మనం మొదటి యోహాను పత్రిక కానీ మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి అయిన దేవుని యొద్ద మనకున్నారు. మన ప్రభువు ఆయన జీవించినప్పుడు ఏ విధంగా అయితే అన్ని విషయములలో శోధింపబడిన పాపం లేనివాడుగా ఉన్నాడు, ఆ విధంగా మనము ప్రభుని యేసుని బట్టి బ్రతుకుతూ జాగ్రత్తగా మనం ప్రభు ద్వారా దేవుని యందు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రభుని యేసు కూడా శోధింపబడి శ్రమపడే వారికి సహాయం చేయడానికి తండ్రి కుడి పార్శ్వన ఉన్నారు. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడైనారు. ఆయన ఏమై ఉన్నారంటే మనకి సహాయం చేయగలవాడైనారు. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుతుంటే, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేడువాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేది. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు, కృప అనంటే యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించడం, ధన్యుడిగా ఉండడానికి అర్హుడు కాని వాడికి ధన్యతనివ్వడం, అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వాడిని బ్రతికించడం దేవుని కృప. కాబట్టి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదు. దేవుని కృపాసనం వద్దకు మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చేరతాం. పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని ఎదుట తమ అతిక్రమాల్ని తమ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని వైపుకి తిరుగుతారో వారిని దేవుడు క్షమించి ధన్యులుగా ఎంచారు. అలాగే క్రీస్తునందున్న వారిని క్రొత్త నిబంధనలో దేవుడు తన కుమారుని ద్వారా క్షమించి వారితో సరి అయిన సత్సంబంధాలను దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. 32వ కీర్తన 10-11 వచనాలు మనం చదువుతున్నప్పుడు, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయడి. ఎందుకంటే నమ్మకం ఉంచితే నీ కృప ఆవరింపబడి ఉంటుంది. నేను దేవుడు క్షమించడానికి, నీ పాపాన్ని పరిహరించడానికి, క్షమించి మరలా నీతో తన నిబంధనను పునరుద్ధరించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అతిక్రమాన్ని గుర్తించి దోషాన్ని పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటే అతిక్రమాలని పరిహరించే దేవుడు, మా పాప దోషమును పరిహరించే దేవుడు. అటువంటి దేవుడు మనకి తన కుమారుని ద్వారా నిరంతరం సహాయం చేస్తున్నారు. ఆ దేవుని కృపలో మన అందరం కొనసాగుతూ దేవుని కృపను సంపూర్ణంగా పొంది ప్రతి అతిక్రమాన్ని అవిధేయతను దేవుని ముందుంచి మరలా వాటి జోలికి పోకుండా దావీదు ఏ విధంగా అయితే ధన్యుడిగా ఉండే ప్రయత్నం చేశాడో భక్తి జీవితంలో మనం కూడా ఆ విధంగానే
దేవుని ఎదుట ధన్యజీవులుగా ఉండాలని కోరుతూ శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.